ఓకే ఓకే. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీని నడపట్లేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ ముసుగులో టెర్రరిజాన్ని నడుపుతా ఉన్నాడు. క్లియర్గా రాజకీయ పార్టీని కనుక నడిపితే ఎవరైనా ఏం చేస్తారంటే, ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క సమస్యలు నిజంగా ఏమైనా ఉంటే తెలుసుకొని వాటిని నిరసన కార్యక్రమం చేయటం కానీ ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయటం కానీ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు అని మనం కనుక క్లియర్గా చూస్తే, ఒక విష ప్రచారం చేయటం, పౌరుల మధ్య మానసికంగా వాళ్ళని అసాంఘిక శక్తులుగా తయారు చేయటం, వాళ్ళ యొక్క బలహీనతలను అడ్డం పెట్టుకొని గొడవలు సృష్టించడం, ప్రభుత్వాల మీద బురద జల్లటం, అంతిమంగా రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. మీరు చెప్పినట్టే నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తా. జగన్మోహన్ రెడ్డిని నువ్వు రాజకీయాలకి పనికిరావు, నీకు 151 సీట్లు ఇచ్చి అద్భుతమైనటువంటి మెజార్టీ ఇస్తే 5 సంవత్సరాల్లో నువ్వు నడి రోడ్ల మీద కుత్తికలు కోపించావు, పెట్రోల్ పోసి తగలబెట్టించావు, మాట్లాడినటువంటి వాళ్ళని హింసలు పెట్టావు. ఇలాంటి దారుణాలు చేయటమే కాకుండా రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థల్ని, రాజధాని లాంటి దానిని అవహేళన చేసి రాజధాని నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చిన చోట్ల పెడతానని చెప్పి మాట్లాడేవు. నేను ఎక్కడ కూర్చుంటే దోచుకు తిన్నావు అని చెప్పి మాట్లాడుతూ 151 సీట్లు ఉన్నటువంటి వాళ్ళని 11 సీట్లకి పరిమితం చేశారు. జనరల్ గా రాజకీయ పార్టీ అయితే వెంటనే కూర్చొని సమీక్ష చేసుకొని తప్పులు సరిదిద్దుకొని వాళ్ళు నిర్మాణాత్మకంగా ముందుకు రావాలి. రాజకీయ పార్టీ కాదు కాబట్టే అధికారం కోల్పోయినటువంటి నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వం మేము ప్రజలకు అన్ని చేసాము, ప్రజలు మమ్మల్ని ఎన్నుపోటు పరిచారు, ప్రజలు మంచోళ్ళు కాదు, ఈ ప్రజల మీద మేము కక్ష తీర్చుకుంటాము, ఈ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి ఒక విష ప్రచారం చేశారు. ఆ రోజు మొదలుపెట్టినటువంటి విష ప్రచారం ఈ రోజు డిఎస్సి వరకు కొనసాగుతూనే ఉంది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే డిఎస్సి ఇస్తాము అని మొట్టమొదటి సంతకం పెడతామన్నారు. మొట్టమొదటి సంతకం పెట్టారు, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు, ఎగ్జామ్స్ రాశారు, ఇంటర్వ్యూస్ జరిగినాయి. తర్వాత వాళ్ళ మొత్తాన్ని కూడా అపాయింట్మెంట్ చేశారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఎవరికైనా ఉద్యోగంలో 30, 40 ఒకటో ర్యాంక్ కోడ్ కంటే 2వ ర్యాంక్ కోడ్ కనుక ఉద్యోగం కనుక ఇస్తే అభ్యర్థులు కోర్టుకి వెళ్తారు. వాళ్ళకి సరైనటువంటి సమాధానం కోర్టు చెబుతుంది. ప్రభుత్వం కనుక తప్పు చేస్తే ఇతనికి ఉద్యోగం ఇవ్వాలని కోర్టు చెబుతుంది. కానీ 1 సంవత్సరం తర్వాత ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాలు గడుపుతున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక టెర్రరిస్ట్ పార్టీ, అరాచక స్వభావం ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళలో ఆందోళన కలిగిస్తా ఉన్నారు. అంటే రేపు ఆయన 16,000 కుటుంబాలని ఎలా భయపెట్టాడంటే నేను రద్దు చేసేస్తారంటాడు ఆయన డిఎస్సిని. అదే చేయమనండి, రద్దు చేస్తాడో లేదా అదొక అంశం పక్కన పెడతాము. వాళ్ళలో ఒక అభద్రతా భావం, మా ఉద్యోగం పోయిద్దామో లేకపోతే మా కుటుంబాలు రోడ్లు పడతాయేమోనని ఒక భయాన్ని కలిగించాలి. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉండటం వీళ్ళకి ఇష్టం లేదు. రెండోది, ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులే, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులే. అయ్యా, ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిఎస్సి చేస్తానంటుంది, మీరు ప్రిపేర్ కండి, మీకు కావాలంటే మేము ట్యూషన్లు ఫ్రీగా పెట్టిస్తాం మా డబ్బులతోటి, లేకపోతే కోచింగ్ సెంటర్ పెట్టిస్తామని మాట్లాడాలి ప్రతిపక్షంగా అయితే. లేదా వాళ్ళు చక్కగా చదువుకునేటట్టన్నా చేయాలి. వాళ్ళని రెచ్చగొడతా ఉంది. ఒకడు మాట్లాడుతూ ఉంటాడు, 5 పోస్టులు ఉన్నాయి, 5గురికి ఇచ్చారు, నేను 6వ వాడిని, నాకు ఉద్యోగం రాలేదు అంటాడు. 5 పోస్టులు ఉంటే 6వ వాడికి ఉద్యోగం ఎట్టొచ్చింది? అరమార్కు మార్కులతో కూడా తేడాలతోటి కాంపిటేటివ్ పోస్టులు వస్తాయనే సంగతి అందరికీ తెలుసు. ఇంకొకటి తీసుకొస్తాడు, అతడు సిల్వర్ పథకం ఉంది, అతనికి గోల్డ్ మెడల్ అని చెప్పాడు, సిల్వర్ పథకాన్ని ఇచ్చాడు. ఏ పథకం అయితే ఏమయ్యా, ఏదో ఒక పథకం అయితే వచ్చింది కదా, ఏదో ఒక పథకం వస్తే ఒక ఉద్యోగం ఇచ్చేయచ్చు కదా అని మాట్లాడతాడు. అసలు ముఖ్యమంత్రిగా ఈ మనిషి ఎట్లా చేశాడు? ఇతను రాజకీయాలు ఎట్లా ఉన్నాడు? ఏదో ఒక పథకం వస్తే ఎట్లా ఇస్తారు? ఇద్దరికి ఈక్వల్ పథకాలు వచ్చినా
దానిలో కూడా 1 గంట ముందు వచ్చిందా, 1 రోజు ముందు వచ్చిందా, 1 సంవత్సరం ముందు వచ్చిందా, లేకపోతే వాళ్ళ వయసు ఏంటి, లేకపోతే ఆ పథకానికి clear గా ఒక ఎగ్జామ్స్ ఏ protocol, స్థాయిలో ఒక ఉన్నాయి, structure ఉంటాయి కదా. ఇలాంటివన్నీ కూడా తీస్తారు. ఎస్ రవికిరణ్ గారు, ఇప్పుడు ఎంత